Romans chapter 4 verse 17. Romans chapter 4 verse 17. As it is written, I have made you the father of many nations in the presence of the God in whom he believed, who gives life to the dead and calls into existence the things that do not exist. ఈ దేవునికి రెండు లక్షణాలు ఉన్నాయి. రెండు గొప్ప లక్షణములు కలిగిన దేవుడు ఏంటి అంటే 17th వర్స్లో మనం చూస్తాము. మృతులను సజీవులుగా చేయువాడు. మృతులను అంటే ఆత్మీయంగాను శారీరకంగాను రెండు రకాలుగాను దేవుడు వాళ్ళని సజీవులుగా చేయగలరు. చనిపోయినటువంటి డెడ్ బాడీని మరి లేపమని ఆజ్ఞాపించి లెగమని ఆజ్ఞాపించి లేపగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు, తనంతటా తాను కూడా లేచినటువంటి దేవుడు చనిపోయి ఆ తర్వాత ఇంకోటి లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు. ఎంత గొప్ప లక్షణాలు చూడండి దేవునివి. అందుకే ఈయన దేవునిగా ఆరాధించడానికి ఎంతైనా సరే సమర్థుడు, నిజమైనటువంటి దేవుడు అని రాయబడి ఉన్నది బైబిల్ గ్రంథంలో. మరి ఇర్మియా 10:10లో అయితే నిజమైన దేవుడు, జీవము గల దేవుడు అని రాయబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఈ దేవుని గురించి నిజమైన దేవుడు, మరి బలవంతుడైన దేవుడు, జీవము గల దేవుడు అని రాయబడి ఉన్నది. జీవము లేనటువంటి వాళ్ళని కూడా దేవుడు అని కొంతమంది పిలిచేవాళ్ళు ఉన్నారు అని దీన్ని బట్టి మీనింగ్ అన్నమాట. మృతులను సజీవులుగా చేయువాడు. మనుషులు నమ్మరు, మృతులు చనిపోయిన వారు ఎవరన్నా బ్రతికితే మనుషులు నమ్మరు. సాక్ష్యం చెప్తూ ఉంటే నేను చనిపోయాను కొంచెం సేపటికి, మరి ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తుంటే నమ్మరు. కానీ కొన్ని విషయాలు నమ్ముటకు వీలుగా ఉన్నటువంటి మనం నమ్మి తీరవలసిందే ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మృతులను సజీవులుగా చేసేటటువంటి దేవుడు ఈయన. ఆత్మీయంగా చేస్తారు. మృతమైన మన హృదయాల్ని పాపంతో శాపంతో చచ్చిపోయి కుళ్ళిపోయి అసహ్యకరమైనటువంటి స్థితిలో ఉండి నశించిపోవటానికి రెడీగా ఉన్నటువంటి మన హృదయాల్ని ఆ పాపం నుండి ఆయన కడిగి మన హృదయాల్లో జీవాన్ని పోసి జీవింప చేయగలడు, శుద్ధి చేయగలిగినటువంటి సమర్థుడి దేవుడు. ఆ తర్వాత లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తారంట. లేని వాటిని కూడా ఉన్నట్టుగా పిలిచేటటువంటి గొప్ప దేవుడు ఈ దేవుడు. మనం విశ్వసిస్తే మనకి మేలు జరుగుతుంది.